డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మాయమైపోయిన జగన్మోహన్ రెడ్డి గాయం. కోడి కత్తి గాయం ఉందో లేదో కనపడదు, తల మీద తగిలిన గులకరాయి మాత్రం గాయం మాత్రం మాయమైపోయింది. గాయం తగిలిన దగ్గర నుంచి ఓ 15 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ప్లాస్టర్ని వేసుకొని తిరిగాడు. మరి అది ఎన్నికల స్టంటులాగా ఒకంత ప్రతిపక్షాలు కూడా దాన్ని అభివర్ణిస్తున్నప్పటికీ దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు, గాయం పచ్చిగా ఉన్నప్పుడు అది తగిలినప్పుడు చిన్న ప్లాస్టర్ దగ్గర నుంచి గాయం ఆరిపోయి ఆ తాలూకు మచ్చ కూడా కనపడకుండా పోయేదాకా ఓ పెద్ద ప్లాస్టర్ని, అంటే చిన్న ప్లాస్టర్ నుంచి పెద్ద ప్లాస్టర్ దాకా మెయింటైన్ చేస్తే ఇది ఖచ్చితంగా ఎన్నికల స్టంటే అని అందరూ అర్థం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. కాకపోతే మరి సునీత కూడా అన్నా ఆ ప్లాస్టర్ తీసేయి, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్రెయిన్కి ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సెటైర్లు కూడా వేస్తుంటే తీసేశాడా? లేదు, ఆ తీసేసిన తర్వాత ఆ గాయం కనపడకుండా మేకప్ వేసుకొని వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో అయితే అది కామన్గా మేకప్ వేసుకుంటారు కదా అందరూ. ఏదన్నా చిన్న చిన్న గాయాలు ఉన్నా కూడా అది కనపడకుండా ఎరేజ్ అయిపోయే విధంగా మేకప్ పోస్తారు దాని మీద. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మేకప్ వేసుకునే అలవాటు ఏమన్నా ఉందా? అందుకనే గాయం కనపడటం లేదా? అంటే మరి ఉధృతంగా తిరుగుతుంటే మేకప్ కూడా ఏమి నిలబడదు, చెమట గారినప్పుడల్లా అది కూడా గారిపోతుంది. అప్పుడైనా గాయం కనపడాలి కదా. కానీ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్లాస్టర్ లేకుండా ప్రత్యక్షం అయ్యాడు. ఆయనకి తలకి తగిలిన గులకరాయి తాలూకు ఆ గాయం తాలూకు మచ్చ మాయమైపోయింది. ఎలా మాయమైపోతుంది? అప్పట్లో కోడి కత్తితోటి జనుపల్లి శ్రీనివాస్ దాడి చేశాడు అని అంటే మరి ఆ తాలూకు మచ్చైనా కనపడాలి కదా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు దాని మీద ఆరోపణ చేశారు. అంటే కొలికిపూడి శ్రీనివాసు అప్పుడు రాజకీయ విశ్లేషకుడిగా ఉండేవాడు, ఇప్పుడు టీడీపీ పార్టీలో చేరాడు అనుకోండి. ఆయన కూడా ఒక సవాల్ విసరటం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. దమ్ముంటే మీకు చొక్కా విప్పి ఆ గాయం చూపించండి, కోడి కత్తి తాలూకు గాయాన్ని అని. ఆయన క్లెయిమ్ చేసేది ఏమిటి? అక్కడ గాయమే లేదు, చొక్కా చింపుకొని ఆయన టమాటా సాస్ రాసుకొని ఇక్కడ ఉండే పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అనే ఒక కారణం చూపిస్తూ హైదరాబాద్ వెళ్ళి చాటుగా వైద్యం చేసుకుంటున్నట్టుగా 4 ఫోటోలు రిలీజ్ చేసి చేతికింత కట్టుగట్టి ఆ తర్వాత ఆయన అధికారంలోకి రాగానే ఆ కట్టుగట్టిన డాక్టర్లకే పదవులు వస్తాయి. దీని అంతటిని బట్టి అసలు అక్కడ గాయమే లేదు అని ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ విషయాన్ని కోర్టులో చూపించాల్సి వస్తుందేమో, ఇదిగో ఇక్కడ గాయం తగిలింది నాకు, ఇదిగో ఈ గాయం తాలూకు మచ్చని చూపించాల్సి వస్తుంది అనుకున్నాడేమో. మరి అసలు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ కాలేదు. కోర్టుకి అటెండ్ కావటం తీసి పక్కన పెట్టేస్తే జనుపల్లి శ్రీనివాసు అండర్ రిమాండ్ ఖైదీగానే 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గుతూ ఉంటే కనీసం ఆయన మీద దయ తలిచైనా సరే, ఆయన జీవితం పాడైపోతుంది అనే దానికైనా సరే బెయిల్ ఇవ్వటానికి కూడా ఈయన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ గాయం మాయమైపోయిందంటే నిజంగా గాయం తగిలింది అని అనుకుంటారా ఎవరన్నా? ఆ గులకరాయి వేసిన ఆ కుర్రాన్ని తీసుకెళ్లి లోపల పెట్టడం, ఆ తర్వాత బోండా ఉమా తాలూకు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను తీసుకువెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేశారని వాళ్ళు ఆరోపించినట్టుగా 4 రోజుల పాటు వాళ్ళ కస్టడీలో పెట్టుకుని ఆ తర్వాత ఆయనకు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాలో మాట్లాడి ఏం జరిగింది చెప్పాడు. వీడియోలో కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి గాయం తగిలింది, ఈ రాయి తగిలి గాయమైంది అని ఆరోపిస్తూ ఉన్నారో ఏ వీడియోలోనూ మనకు రాయి కనిపించలేదు. ఏంటయ్యా అంటే కరెంటు పోయింది కాబట్టి కనపడటం లేదు అని ఆరోపణ చెయ్యొచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి ఇలా చేయి పెట్టుకొని కిందకి వెళ్ళిపోవటం, తర్వాత వచ్చి గాయం అయిందంటాం, ఆ గాయం తాలూకు హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్లకుండానే ఆయన ఆ యాత్ర మొత్తాన్ని ముగించుకొని అర్ధరాత్రికి హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ కుట్లేశారంటాం, ఆయన గాయం మీద ప్లాస్టర్ వేసుకుని తిరగటం, అందరూ సెటైర్లు వేయటం జరిగింది. ఇప్పుడు ప్లాస్టర్ తీస్తే ఏమైంది? గాయం మాయం అయిపోయింది. ఎలా మాయం అయిపోతుంది? చిన్నప్పటి నుంచి మనకి కొన్ని ఉంటాయి, వ్యాక్సిన్ వేసినప్పుడు ఇంజెక్షన్ చేస్తేనే ఒక మచ్చ ఉంటుంది, ఆ మచ్చ మనం చూపించుకోగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ కోడి కత్తి తాలూకు గాయం ఉందో లేదో చూపించడు, తలకు తగిలిన గులకరాయి గాయం మాత్రం మాయమైపోయింది. ఎలా అవుతుంది అని అంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకసారి మనం పాత విషయం ఒకదాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే కనుక
పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది? అదే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంతకుముందు స్ట్రాటజిస్టుగా వ్యవహరించిన అదే ప్రశాంత్ కిషోరే అక్కడ స్ట్రాటజిస్టుగా ఆవిడకి కూడా పనిచేసి కాలు విరిగింది, వీల్ చైర్ టు సీఎం చైర్ అనే క్యాంపెయిన్ ఒకటి రన్ చేసి ఆవిడని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని ఊరంతా నడిపించుకుంటా పోయి ఆవిడ అందరికీ చేతులు ఊపుకుంటా ఇదిగో నాకు దెబ్బ తగిలింది, దీనికి ప్రతిపక్షాలే కారణం అన్నట్టుగా చెప్పుకొని ఆవిడ అధికారం సంపాదించింది. అప్పట్లో కోడి కత్తితోటి జగన్మోహన్ రెడ్డి అధికారం సంపాదిస్తే కాలు విరగ్గొట్టుకొని మమతా బెనర్జీ అధికారం సంపాదించింది. ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనుకుని ఇప్పుడు గులకరాయి దాడి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు తీశాడు. కాకపోతే విపక్షాలు ఈసారి దాన్ని తీవ్రంగా బాగా వెలిబొచ్చటం జరిగింది. మీడియా కన్ను కూడా జగన్మోహన్ రెడ్డి మీద బాగా ఉందనే చెప్పాలి. ఆయన పెట్టిన వాలంటీర్లు 50 ఇళ్ల మీద సర్వేలెన్స్ కెమెరా లాగా పనిచేస్తుందని ఒక అపవాదు ఉన్నప్పటికీ కూడా మీడియా కన్ను మాత్రం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూనే ఉంది. ఆయన ఇంట్లో ఉన్న ఫోటోలతో సహా కొన్నిసార్లు మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డితోటి ఎవరెవరో వచ్చి ఫోటోలు దిగినప్పుడు వెనక పెట్టుకున్న ఫోటోలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉద్ధృత ఆకారంలో ఉంటే వెనకంతా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు లేకపోతే జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ చిన్న చిన్న బొమ్మలు వేసి ఎవరో తయారు చేసి ఇచ్చిన ఒక ఫోటోని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. అది కూడా బయటపడుతుంది. అంతటికి కారణం మీడియా కన్ను జగన్మోహన్ రెడ్డి మీద ఉండటమే. మరి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి వస్తే మరి గాయాన్ని కూడా బయటకు వచ్చింది. ఆయన ఏంటి మేకప్ వేసుకునే అలవాటు ఏమన్నా ఉందా, లేకపోతే గాయం ఎలా మాయమైపోతుందో చెప్పారు అని అంటే మరి ఇక ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం లేకుండా అందరూ అలాగా మాయం చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కాదు గాయం తగులుతుంది, చాలా మందికి తగులుతోంది. ఆ గాయం తాలూకు మచ్చలు అలానే మిగిలి ఉంటూ ఉన్నాయి. వాటన్నిటిని లేకుండా చేసుకోవటానికి ఏం పద్ధతులు అవలంబించాడో జగన్మోహన్ రెడ్డి చెబితే మరి అందరూ గాయాలు మాన్పించుకుంటారు, ఎవరు మచ్చలు లేకుండా మంచి ముఖార విందాలు వేసుకొని బయట తిరిగే అవకాశం ఉంది. మరి అదేమన్నా చెప్తాడా అని అంటే చెప్పటానికి ఏమీ లేదు. అక్కడ ఉన్నదల్లా ఒకటే ఎన్నికల స్టంటు. ఎన్నికలు వచ్చిన సమయంలో ఎన్ని రకాల డ్రామాలు ఆడాలో అన్ని రకాల డ్రామాలు ఆడతారు. వివేకానంద రెడ్డి హత్య కేసును 2019 నాడు జగన్మోహన్ రెడ్డి ఉధృతంగా వాడుకున్నా ఇప్పుడు షర్మిల కానీ సునీత కానీ మాట్లాడుతూ ఉంటే దాని మీద ఎవరు మాట్లాడటానికి వీల్లేదని కడప కోర్టుకు వెళ్ళి ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకొని వస్తాడు. ఆయనైతే వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొచ్చు. ఆ వివేకానంద రెడ్డి హత్య ఎందుకే జరిగింది, వీళ్ళందరూ A1 నుంచి A8 దాకా ఉన్నారని చెబుతూ ఉన్నావా? అందులో A8గా ఉన్న అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొచ్చు. కానీ సునీత సొంత కూతురు సునీత దాని గురించి మాట్లాడకూడదు, షర్మిల మాట్లాడకూడదు. ఇవన్నీ ఏమిటి అనంటే మొత్తం ఎలక్షన్ స్టంట్లే. ఎవరు ఏమీ వాడుకోకుండా చేయటం, వ్యవస్థలను మొత్తాన్ని తనొక్కడే వాడుకోవటం, ఆ వ్యవస్థల్ని ఉపయోగించుకొని అధికారం సంపాదించుకోవటం, సంపాదించిన అధికారాన్ని 30 సంవత్సరాల పాటు అలాగనే కొనసాగించడానికి కావలసిన ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు మొత్తం చేయటం తప్ప వేరే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ విషయం మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.